వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. సింధు జలాల ఒప్పందం భారత్ రద్దు చేసుకుని నెల రోజులు దాటింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ మొదటగా పాకిస్తాన్కు కొట్టిన దెబ్బ ఇదే. ఆపరేషన్ సింధూర్ కంటే ముందే సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది భారత్. దీంతో దాయాది దేశం ఇప్పుడు గిలగిలమని కొట్టుకుంటుంది. మరి ఇన్ని రోజుల తర్వాత పాకిస్తాన్లో ఇప్పుడు నదుల స్థితి ఎలా ఉంది? పాకిస్తాన్ దీనిపై ఎలాంటి రాయబారం నడుపుతోంది? ఇదే స్థితి కొనసాగితే పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండనుంది? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని స్థితి ఎదురవుతుంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్ లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్ లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత పాకిస్తాన్ లో నీటి సరఫరా, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాక్ లోని పంజాబ్ లో ఖరీఫ్ పంటలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని భారత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 నదులను 2 భాగాలుగా విభజించారు. తూర్పు నదులు భారత్కు, పశ్చిమ నదులు పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. పాకిస్తాన్ వ్యవసాయానికి 80% నీరు ఈ పశ్చిమ నదుల నుంచే వస్తుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 24% వాటాను, 37.4% ఉపాధిని అందిస్తుంది. ఒప్పందం నిలిపివేత తర్వాత భారత్ నీటి ప్రవాహ డేటా పంచుకోవడం ఆపేసింది. దీంతో పాకిస్తాన్ లో వరదలు, కరువు పరిస్థితులను అంచనా వేయడం కష్టంగా మారింది. పంజాబ్ లోని రస్సుల్ బ్యారేజ్ వద్ద నీటి స్థాయిలు బాగా తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. ఇక భారత్ పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేయడం, డైవర్ట్ చేయడం ప్రారంభిస్తే పాకిస్తాన్ లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కరాచీ, లాహోర్ వంటి నగరాలు గ్రౌండ్ వాటర్ పై ఆధారపడతాయి. సింధు నది వల్లే ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు నీటి కొరత వల్ల ఈ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత పాకిస్తాన్ లో నీటి ఆధారిత ప్రాజెక్టులు తీవ్ర అనిశ్చితిలో పడ్డాయి. ముఖ్యంగా వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి సంబంధిత ప్రాజెక్టులు ఆగిపోయాయి. పంజాబ్ లోని రసూల్ బ్యారేజ్ వద్ద నీటి స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. దీంతో సింధు, జీలం నదులపై ఆధారపడిన తర్బేలా, మంగ్లా, చష్మా ఆనకట్టలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి సరఫరా నిలిచిపోయింది. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు ప్రాంతాల్లో కొత్తగా ప్రారంభించాల్సిన సాగునీటి కాలువలు, చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు నీటి కొరత, డేటా లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. పాకిస్తాన్ లో వరదలు, కరువు అంచనాలు కష్టతరమై కొత్త నీటి నిల్వ, విద్యుత్ ప్రాజెక్టుల ప్లానింగ్ కు ఆటంకం కలిగింది. ఈ పరిస్థితి కొనసాగితే పాకిస్తాన్ లో వ్యవసాయ ఉత్పాదకత 5 నుంచి 10% తగ్గి ఆహార సంక్షోభం, ఆర్థిక అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఒప్పందంలో ఏకపక్షంగా రద్దు చేసే నిబంధన లేదని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమని వాదించింది. పాకిస్తాన్ ఈ ఇష్యూను ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్, అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వంటి అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసి ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, తమ దేశం తీవ్ర నీతి ఎద్దడిని ఎదుర్కొంటుందని పేర్కొంది. దీనికి తోడు చైనాను మధ్యవర్తిగా పిలవాలని చూస్తుంది. అయితే సింధు జలాల విషయంలో భారత్ వెనక్కు తగ్గలేదంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు ఈ విషయంలో చర్చలకు తావులేదని తెగేసి చెబుతుంది భారత్. దీనికి తోడు భారత్ ప్రస్తుతం నీటి ప్రవాహ డేటా పంచుకోవడం ఆపేసింది. పశ్చిమ నదులపై కొత్త హైడ్రో పవర్, నీటి నిల్వ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే పాకిస్తాన్ లో వ్యవసాయ ఉత్పత్తి 5 నుంచి 10% తగ్గవచ్చని, ఆహార ధరలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే వాతావరణ మార్పులు, గ్రౌండ్ వాటర్ క్షీణత వంటి సమస్యలతో సతమతమవుతుంది. 2022 వరదల తర్వాత 1 కోటి మంది తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. దీర్ఘకాలంలో నీటి కొరత వల్ల ఆహార భద్రత సంక్షోభం, ఆర్థిక అస్థిరత, అంతర్గత అశాంతి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.